ఇప్పుడు రాబోయే ఎంపీ ఎలక్షన్స్లో ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? ఈ ప్రస్తుతానికి పార్టీ అంటే బీజేపీకి వస్తే మంచిదే. ఎందుకంటే ఆయన మోడీ చేసిన ప్రతి పనికి బాగుంటుంది, సెంటర్లో బాగుంటుంది అంతే. అంటే ఈసారి చూసుకుంటే గట్టి పోటీ ఉంది కదా, కాంగ్రెస్ చాలా ప్లేసుల్లో గెలిచేసింది ఆల్రెడీ, ఇంకా కొన్ని ప్లేసులు ఉన్నాయి వాటిలో కూడా గెలిచే అవకాశం ఉందని చెప్పేస్తున్నారు. ఈసారి ఎలా ఉండబోతుంది అంటారు పోటీ? కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఇక ఇలాంటి ఆటోకు ప్రాబ్లమ్ స్టార్టింగ్ టైంకు గిరాక్ కావట్లేదు. అది ఒక మహిళలకు చెప్పారు కదా, అది కూడా ప్రాబ్లం అయింది. వస్తే బీజేపీ బెస్ట్ ఇంకా అంతే. అంటే మోడీ గారు దేశం కోసం చాలా చేశారు అంటున్నారు, వాటిల్లో మీకు నచ్చినవి ఏంటి? నాకంటే రామ మందిరం కట్టడం మంచిది, ఎందుకంటే అది ఐదేళ్ళ కట్టడం అనేది గ్రేట్ అది అంతే. అంటే చాలామంది ఏమంటున్నారంటే బీజేపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కల్లోలాలు ఎక్కువ అవుతున్నాయి అని చెప్పేసి అంటున్నారు. అది ఎంతవరకు వస్తున్నది? ఇది తక్కువైంది, ఆయన బీజేపీ వచ్చిన తర్వాత తక్కువైంది. ఇప్పుడు కాంగ్రెస్ వస్తే మళ్ళీ మధ్యలో ఏదో చెంగిలిగిలా ఏదో జరిగింది మొన్ననే కదా, మళ్ళీ ఈయన ఏదో హోలీ పండుగ ఏదో జరిగింది కదా, అలాంటి బీజేపీ ఉంటేనే బెస్ట్, ఎలాంటి గొడవ జరగదు ఎక్కువ. ఈ కాంగ్రెస్ వచ్చినప్పుడు ఈ మొత్తం ముస్లింలకు ఇది చేస్తాయి, ఇదేలాగా ఫైటింగ్ చేస్తారు వాళ్ళంతా. బీజేపీ ఉంటే డెవలప్మెంట్ అనేది అదే బెస్ట్. ఇంతకుముందు అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం బాగుండే. ఓకే, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా ఉంది? అదే నార్మల్ అంతా అయ్యలేదు కదా, మన ఆటోకి ప్రాబ్లం అయ్యి చాలా సర్ప్రైజ్ అవుతుంది అంతే. ఇంకా పథకాలు కూడా ప్రజల దగ్గరికి ఇంకా రాలే ఇంకా ఇప్పటి వరకు రాలే. నమస్కారం అన్న. నమస్తే అన్న. మీ పేరు? శ్రీను గారు. ఇప్పుడు రాబోయే ఎంపీ ఎలక్షన్స్లో ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తాయి అనుకుంటున్నారు మీరు? ఇక ఏ పార్టీని అనుకోలేవు అన్న, ఎట్లా అనుకుంటాం. ఏ మనిషి ఏ విధంగా వేసే తెలియదు, ఎలా వేసే తెలియదు. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ పార్టీకి వచ్చే అవకాశం ఉంది? బీజేపీకా, కాంగ్రెస్కా, టీఆర్ఎస్కా? ఇప్పుడు జనాల చేతిలో ఉందన్న, జనాల చేతిలో ఉంది. మనం కరెక్ట్గా చెప్పలేం కదా, ఈ పార్టీ ఆ పార్టీ అని చెప్పలేం కదా. మనం జనాల చేతిలో ఉంది కదా, జనాలు ఏ విధంగా వేస్తారో జనాల గురించి మనం అనుకోలేం కదా అట్లా అని. అంటే ఇప్పుడు ప్రజల సమస్యలు తెలుసుకున్న పార్టీ ఏందంటారు? అవి ఎవరు తెలుసుకుంటారో ఎవరు తెలుసుకుంటలేదు, గడితే బతుకులవుతుంది. అంటే ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది కదా కొత్త గవర్నమెంట్, దానికి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి అంటున్నారు, అది నిజమే అంటారా? కావచ్చు, కాకపోతే దానికి ఏముందన్నా.